హైదరాబాద్ హెచ్ఐసిసిలో షీల్డ్ 2025 పేరుతో రెండో రోజు సైబర్ సెక్యూరిటీ కాంక్లేవ్ కొనసాగుతోంది. తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో, సైబరాబాద్ పోలీస్, సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతోంది. సైబర్ క్రైమ్స్ పై సైబరాబాద్ పోలీసులతో పాటు ISC2 చాప్టర్ సంస్థ అవగాహన కల్పిస్తోంది. మరింత సమాచారం మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. హైదరాబాద్లో షీల్డ్ 2025 ఈవెంట్ని నిర్వహిస్తున్నారు. 2 రోజుల నుంచి కూడా ఈ సదస్సులో సైబర్ క్రైమ్ నిపుణులను, అదేవిధంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అనేక మంది కంపెనీలకు సంబంధించిన నిర్వాహకులను కూడా పిలిచి సదస్సు నిర్వహిస్తున్నారు సైబర్ క్రైమ్ పోలీసులు. ప్రస్తుతం మనతో పాటు ఒక కంపెనీకి చెందిన వాళ్ళు సైబరాబాద్ పోలీసులతో టైఅప్ అయ్యి ఆ సైబర్ క్రైమ్ నేరాలపైన అవేర్నెస్ కల్పిస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు ఆ కంపెనీకి చెందిన ప్రతినిధులు ఒకసారి మాట్లాడదాం. చెప్పండి మేడం, అసలు మీ కంపెనీ ఏం చేస్తుంది, ఎప్పటి నుండి ఈ ప్రోగ్రామ్ నిర్వహిస్తుంది? హలో అండి, నా పేరు రూప. మేము ISC2 చాప్టర్ హైదరాబాద్ నుంచి ఇక్కడ కొలాబరేట్ అవ్వడానికి వచ్చాము సైబరాబాద్ పోలీసులతో. ఈ షీల్డ్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే సైబర్ సెక్యూరిటీ అవేర్నెస్, పెరిగిపోతున్న మోసాలు, నేరాలు అరికట్టడం. అండ్ అది మన దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. మనం సెల్ఫ్ అవేర్ అవుతే మోస్ట్ ఆఫ్ ద నేరాలని అరికట్టడం ఈజీ అవుతుంది. ఎందుకంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అన్నట్టు. ముందే మేము అరికట్టగలిగితే యాజ్ మచ్ ఆఫ్ పీపుల్ కెన్ నో అబౌట్ దిస్, లైక్ వై సైబర్ క్రైమ్స్ ఆర్ హ్యాపెనింగ్, అలాంటివన్నీ మనకు తెలుసుకోగలిగితే ముందు దెన్ మనం అరికట్టడం ఈజీ అవుతుంది. సో మా ముఖ్య ఉద్దేశం కూడా అదే. ఎవరైతే మన దగ్గరికి వచ్చి తెలుసుకోలేకపోతారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మేము ఇప్పటిదాకా 3 లక్షల మందికి ఈ సైబర్ సెక్యూరిటీ ఎడ్యుకేషన్ అండ్ అవేర్నెస్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. మా గోల్ కూడా ఏంటంటే 10 లక్షల మందికి రీచ్ అవ్వడం. అండ్ మేము SCSC అండ్ షీల్డ్, సైబరాబాద్ పోలీస్ వీళ్ళందరితో టైఅప్ అయ్యాం కాబట్టి ఇది ఈజీగా మనం చేరుకోవడం ఈజీ అవుతుంది. అండ్ దానికి మేము వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అండ్ అందరికీ చెప్పేది ఏంటంటే అందరి మొబైల్స్లో ఉండాల్సింది 1930 నెంబర్. అండ్ ఇంపార్టెంట్గా ఫస్ట్ 2 గంటల లోపల మీరు ఏదన్నా సైబర్ నేరం జరిగితే రిపోర్ట్ చేయగలిగితే అది రికవరీ చేయడమైనా అరికట్టడమైనా త్వరగా పాసిబుల్ అవుతుంది మన పోలీస్ సంస్థకి. సో గుర్తుంచుకోండి. ఇప్పుడు మీ ISC2 చాప్టర్ ఏ విధంగా పాత్ర ఉంది, అసలు ఇందులో ఏం చేస్తుంది? సో ISC2 అనేది ఒక ఇంటర్నేషనల్ చాప్టర్ అండి. వాళ్ళు సైబర్ ఎడ్యుకేషన్ రిసోర్సెస్ అంటే కావాల్సిన బుక్లెట్స్ అలాంటివన్నీ ఆల్రెడీ వాళ్ళ దగ్గర ఉన్న కంటెంట్ అన్నీ ప్రొవైడ్ చేస్తారు. సో మేము వాలంటీర్గా ఈ ఆర్గనైజేషన్లో వివిధ సంస్థల నుంచి వస్తున్నాం. సో మేము డైలీ చూస్తాము ఎలాంటి సైబర్ నేరాలు జరుగుతున్నాయి గ్లోబల్గా, ఇంటర్నేషనల్గా. అవి మేము ఎలాగా ఫ్రమ్ కార్పొరేట్ టు పోలీస్, కార్పొరేట్ టు గవర్నమెంట్ ఈ బ్రిడ్జ్ ఎలాగ గ్యాప్ ఫిల్ చేయగలము అండ్ వాళ్ళకి ఏ విధంగా సహాయపడగలము. కార్పొరేట్లో జరిగే నేరాలు డిఫరెంట్గా ఉంటాయి, మన జనరల్ పబ్లిక్లో జరిగేవి నేరాలు బట్ ఈ 2 సంస్థలు కలిస్తే ఈ బ్రిడ్జ్ అనేది, ఈ గ్యాప్ అనేది బ్రిడ్జ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. మీరు చెప్పండి, అసలు ఈ కంక్లేవ్లో ముఖ్యంగా చాలా స్టాల్స్ ఉన్నాయి, ఒక్కొక్క స్టాల్ ఒక్కొక్క ప్రత్యేకత అంటున్నారు. మీ దానికి సంబంధించి అండి మాది అంటే ఇంటర్నేషనల్ చాప్టర్ ఆర్గనైజేషన్ అనేది ISC2 అనేది అది ఇంటర్నేషనల్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ కన్సార్టియం అంటారు దీన్ని. యాక్చువల్గా ఏంటంటే మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే సైబర్ సెక్యూరిటీ అవేర్నెస్ ఒకటి, నెక్స్ట్ అపార్ట్ ఫ్రమ్ సైబర్ సెక్యూరిటీ ఎడ్యుకేషన్ ఒకటి. ఎడ్యుకేషన్ ఏంటంటే ముఖ్యంగా సైబర్ క్రైమ్ అవేర్నెస్ ఎడ్యుకేషన్ అది ఒకటి ఉంటుంది. ప్లస్ ఇంకోటి అంటే ప్రొఫెషనల్గా సైబర్ సెక్యూరిటీ సర్టిఫికేషన్స్ అంటాం. అంటే ఆ సైబర్ సెక్యూరిటీ నాలెడ్జ్ తెచ్చుకొని సర్టిఫికేట్ చేసుకుంటే జాబ్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ISC2 ఏంటంటే లీడింగ్ ఆర్గనైజేషన్ అండి, లీడింగ్ ఆర్గనైజేషన్ ఇన్ ప్రొవైడింగ్ సైబర్ సెక్యూరిటీ సర్టిఫికేషన్స్ అనమాట. సో యాక్చువల్గా ఏంటంటే ముఖ్యంగా మేము కార్పొరేట్లో జాబ్ రావాలన్నా, సంథింగ్ సైబర్ సెక్యూరిటీలో జాబ్ రావాలన్నా ఈ సర్టిఫికేట్స్ చాలా హెల్ప్ అవుతాయండి. ఎందుకంటే మనకు రెజ్యూమ్లో కూడా ఒక వాల్యూ అడిషన్ ఉంటుంది, ఈ వెయిటేజ్ కూడా ఇస్తుంది. అంటే రిక్రూట్మెంట్ చేసుకునే వాళ్ళు కూడా ఏంటంటే ముఖ్యంగా ఇలాంటి వీళ్ళకి ఈ సర్టిఫికేషన్ సర్టిఫైడ్ ఇన్ సైబర్ సెక్యూరిటీ కానీ CISSP అనే సర్టిఫికేట్ ఉంటుంది. ఇలాంటి సర్టిఫికేషన్ ఉంటే వీళ్ళకి ఏంటంటే ఆల్రెడీ ఈ సర్టిఫికేషన్ ఉంటే వీళ్ళకి కొంచెం నాలెడ్జ్ ఉంటుంది, డిస్టింక్ట్ ఫ్రమ్ అదర్స్ అనమాట. సో ఈజీగా జాబ్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. మా ISC2 ద్వారా మేము ఏంటంటే ప్రస్తుతానికి ISC2 ద్వారా సర్టిఫైడ్ ఇన్ సైబర్ సెక్యూరిటీ అనే ఒక ప్రోగ్రామ్ ఉంది, సర్టిఫికేషన్ ప్రోగ్రామ్. ఇదేంటంటే ఎంట్రీ లెవెల్ సైబర్ సెక్యూరిటీ సర్టిఫికేషన్ అనమాట. దీంట్లో ఏంటంటే స్టూడెంట్స్ ఎవరైనా బీటెక్ కానీ డిగ్రీ కానీ చదివే ఇంజనీరింగ్ కానీ వాళ్ళు సైబర్ సెక్యూరిటీలో మేము ప్రొఫెషన్ స్టార్ట్ చేయాలి, క్యారియర్ స్టార్ట్ చేయాలనుకుంటే ఈ సర్టిఫికేషన్కి వెళ్ళేసి ఎగ్జామ్ పాస్ అవుతాయి. ఇది అబ్సల్యూట్లీ ఫ్రీ అండి. యాక్చువల్గా ICT మా మెయిన్ హెడ్ క్వార్టర్స్ వాళ్ళు ఏంటంటే ఒక 10 లక్షల మందిని సైబర్ సెక్యూరిటీ
సెక్యూరిటీ క్యారియర్లో ఎన్రోల్ చేయాలి, వాళ్ళకి ఒకటి ఉపాధి కల్పించాలి, సైబర్ సెక్యూరిటీలో వాళ్ళకు ఒక క్యారియర్ అనేది నిర్మాణం చేయాలి అని అనుకుంటున్నారు. అందువల్ల వాళ్ళ ఉద్దేశం ఏంటంటే, వాళ్ళ గోల్ అంటే ఒక సర్టిఫైడ్ ఇన్ సైబర్ సెక్యూరిటీ ఒక సర్టిఫికేషన్ ఫ్రీగా ఇచ్చేసి ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కానీ ఫ్రెషర్స్ కానీ ఎవరైనా సైబర్ సెక్యూరిటీ ఎంటర్ అవ్వాలంటే ఈ సర్టిఫికేషన్ చేసుకుంటే ఇది అబ్సల్యూట్లీ ఫ్రీ అండి. ఇది చేసుకుంటే వీళ్ళు సైబర్ సెక్యూరిటీ క్యారియర్లు స్టార్ట్ చేయొచ్చు. ఇది ఎవరైనా బీటెక్ కానీ డిగ్రీ కానీ చేయొచ్చు. నెక్స్ట్ ఏంటంటే, కొంతమంది ప్రొఫెషనల్స్ ఉంటారు, ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంటారు, వాళ్ళు ఐటీలో వేరే వర్టికల్స్ వర్క్ డొమైన్స్లో పనిచేస్తుంటారు. వాళ్ళు కూడా సైబర్ సెక్యూరిటీలో మేము ఎంటర్ అవ్వాలి అని అనుకుంటే వాళ్ళు కూడా కొంచెం అవగాహన ఉండి, ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ మీద, సైబర్ సెక్యూరిటీ అవగాహన ఉండి, ఆ టెక్నాలజీస్ మీద అవగాహన ఉంటే వాళ్ళు CISSP అనే సర్టిఫికేషన్ ఉంటుందండి. CISSP అనేది ఏంటంటే ఒక 5 years ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అయి ఉండి చేస్తే ఆ సర్టిఫికేషన్ పాస్ అవుతే అప్పుడు వాళ్ళకి CISSP డిజిగ్నేషన్ సర్టిఫికేషన్ అని ఇస్తారు. ఈ సర్టిఫికేషన్ చేయడం వల్ల కొంచెం వాళ్ళకి ప్రివిలేజ్ ఉంటుంది. ఏంటంటే ఈజీగా ఈ సర్టిఫికేషన్ అంత సింపుల్ కాదండి, కొంచెం దాని మీద టైం కేటాయించాలి. ఒక ప్రొఫెషనల్స్ ఏంటంటే ఒక 3 months 6 months దాన్ని డెడికేట్గా ప్రిపేర్ అయ్యే CISSP ఇస్ నథింగ్ బట్ వరల్డ్స్ లీడింగ్ సర్టిఫికేషన్ సైబర్ సెక్యూరిటీ అనమాట. ఏ ఆర్గనైజేషన్ ప్రపంచంలో ఈ యొక్క ఇలాంటి సర్టిఫికేషన్ లేదనమాట. ఇది అఫీషియల్గా యూఎస్లో డిపార్ట్మెంట్ అండ్ డిఫెన్స్ DOD అప్రూవ్డ్ సర్టిఫికేషన్స్ అండి. ఇంకోటి నెక్స్ట్ అంటే ANSI అమెరికన్ నేషనల్ స్టాండర్డ్స్ ఇన్స్టిట్యూట్ అనే రికగ్నిషన్ కూడా ఉంటుంది ఈ సర్టిఫికేషన్స్కి. ఇది చేస్తే వరల్డ్ వైడ్లో ఎక్కడైనా సైబర్ సెక్యూరిటీ మీద మీరు జాబ్ కూడా తెచ్చుకోగలుగుతారు. అది ఒక వాల్యూ అడిషన్. తర్వాత నెక్స్ట్ అంటే ఈ సర్టిఫికేషన్ చేయడం వల్ల ఒక 10 మందిలో ఒక మీకు ప్రత్యేక గుర్తింపు వస్తుంది. అయితే నేను ఒక ISC2 సర్టిఫైడ్ సర్టిఫికేషన్ CISSP హోల్డర్, CC హోల్డర్ అంటే IS2 అనే బ్రాండ్ ఉంటే మీకు ఆల్రెడీ ఒకటి ఏదంటే ఇమేజ్ అనమాట. ఆల్రెడీ అబ్బాయికి నాలెడ్జ్ ఉంది, సైబర్ సెక్యూరిటీలో ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది. సో ఈజీగా ఐడెంటిఫై చేసి షార్ట్ లిస్టింగ్లో కూడా ప్రెజెంట్ షార్ట్ హెల్ప్ అవుతుంది, ప్లస్ జాబ్ తెచ్చుకోవడానికి కూడా ఈజీ అవుతుంది అనమాట. థ్యాంక్ యూ అండి. అయితే సైబర్ నేరాలపైన అవగాహనే కాదు, సైబర్ సెక్యూరిటీలో జాబ్స్ కూడా ఇప్పించేందుకు ఇలాంటి సర్టిఫికేట్స్ ఉపయోగపడతాయని చెప్పేసి కూడా చెప్తున్నారు. మొత్తం 2 రోజులు, నిన్న ఈరోజు జరిగినటువంటి అనేక నిపుణులు, సైబర్ ఎక్స్పర్ట్స్ కావచ్చు, సైబర్ క్రైమ్ మోసాలకు సంబంధించిన అనేక అవగాహన కార్యక్రమాలన్నీ కూడా ఈ స్టాల్స్లలో పెట్టి చెప్తున్నారు.